అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన టెల్స్ బై పవన ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు అవ్వ అనూహ్య అనే కథని చెప్తున్నాను. రచయిత తులసి భానుగారు రచించారు దీనిని. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అనూహ్య బస్ స్టాప్లో నుంచుని ఇయర్ ఫోన్స్ని చెవిలో పెట్టుకుని పాటలు వింటోంది. పాటలు ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనూహ్యకి. బస్ స్టాప్కి ఎదురుగా రోడ్డుకి అవతల ఒక చిన్న పాకలో అవ్వ ఉంది. కొంతకాలం కిందటి వరకు మొక్కజొన్న కండీలు అమ్ముతూ అక్కడే పాకలో కూర్చునేది అవ్వ. ఈ మధ్య తన పాక ఎవరికో పళ్ళు అమ్ముకునేందుకు ఇచ్చేసింది. తను మాత్రం పక్కనే ఒక పాకలో కూర్చుంటుంది. ఆ రోజు ఎదురుగా బస్ స్టాప్లో వచ్చి నుంచుని పాటలు వింటూ బస్సు కోసం ఎదురు చూస్తున్న అనూహ్యని చూసింది అవ్వ. అవ్వ మొహం వెలిగిపోయింది. మా అమ్మే, నువ్వేనా? నువ్వే వచ్చేసావా? కమలా, కమలా, వచ్చేసావమ్మా అనుకుంటూ వేగంగా రోడ్డు దాటేసింది అవ్వ. పక్కన వచ్చేపోయే బళ్ళని పట్టించుకోలేదు. ఎండ మండుతోంది. అనూహ్యని కళ్ళారా అపురూపంగా చూస్తోంది అవ్వ. అనూహ్య ఫోన్ చూసుకుంటూ అవ్వని గమనించుకోలేదు. అవ్వ తన వణికే చేతులతో అనూహ్య చేతిని ఆప్యాయంగా తాకింది. అవ్వ చేతి నుంచి చల్లని స్పర్శ అనూహ్యకి ఊరటనిచ్చింది. మనసుకి కుదురుగా అనిపించింది. ఎందుకిలా అని అనూహ్యకి అర్థం కాలేదు. అవ్వని చూసింది. అడుక్కునే ఆవిడ కాదు అని అనిపించింది. ఏమన్నా సాయం కావాలా అన్నట్టుగా చూసింది అనూహ్య అవ్వని. కమలా అంది ప్రేమగా అవ్వ. నవ్వింది అవ్వ. అమ్మా కమలా అంది మళ్ళీ అవ్వ. అనూహ్యకి భయం మొదలైంది. అమ్మో, అవ్వ పిచ్చిదేమో అనిపించింది. నెమ్మదిగా కదిలి వెనక్కి అడుగులు వేస్తోంది. అవ్వ తన సంచిలోకి చేయి పెట్టింది. ఏదో బయటికి తీస్తోంది. అందరూ వాళ్ళిద్దరిని ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని నెలల కిందట అవ్వ మొక్కజొన్నలు కాలుస్తుంటే కమల వచ్చింది. రాయే కమల, గుడిసెలో ఉండకుండా ఏడుకొచ్చినావేంటే అంది అవ్వ తన కూతురు కమలతో. అక్కడ తాగబోతు సచ్చినోళ్ళు పట్టపగలే తగలడ్డారు. చుట్టూ మనుషులు ఎక్కువ లేరు. భయం పుట్టి పరిగెత్తుకొచ్చా అంది కమల. అబ్బబ్బా, ఎప్పుడు వదులుతాదో ఈ తాగుడిసని. పంట కలుపు మొక్కలు ఏర్పడేసే తెలివితేటలు రైతులకు ఉన్నాయి, కానీ ఈ నాయకులకి వెధవ వ్యసనాన్ని మనుషులకి అందుబాటులో లేకుండా చేయాలన్న జ్ఞానం మాత్రం లేదు. డబ్బులొచ్చి పడతాయని మనుషుల్ని తాగుడికి ఎరేసేస్తున్నారు. చిచి, అస్సలు సరిగా బతకలేక తిప్పలు పడుతూ ఉంటే ఈ తాగుడొకటి, తాగుబోతులొకటి మన ప్రాణాలకి. అవునే, మనమ్మగారి జాకెట్లు కుట్టేసినావా లేదా? వారింటికి పెళ్లి టయానికి ఇయ్యకపోతే మాట వచ్చేస్తుంది అంది అవ్వ. ఇంకా రెండు కుట్టాలి, సాయంత్రానికి కుట్టేద్దును. మంద ఆ వెధవలొచ్చి పడ్డారు పక్క గుడిసెలోకి. భయమేసి వచ్చేసానమ్మా అంది కమల. చక్కగా మణిగారు జాకెట్లు డబ్బులు ఇచ్చేస్తే ఉన్న డబ్బులకి జత చేసి ముత్యాల దండ ఒకటి, గల్లు కాలిపట్టీలు కొనేసుకుంటా. గల్లుమని తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అని కమల మురుసుకుంటుంటే అవ్వ కళ్ళారా కూతురి సంబరాన్ని చూసుకుంటోంది. అల్లుడు తాగేసి రోడ్డుకి అడ్డం పడి మత్తుగా పడిపోతే పిచ్చికుక్క ఒకటి రాత్రిపూట కరిచి పెట్టింది. పొద్దున కల్లా మెలకు రాకుండా గాల్లో కలిసిపోయాడు అల్లుడు. పిల్లలు ఎలాగూ లేకపోయే. మొగుడిని చూసుకుంటూ బతికేద్దాం అనుకుంది కమల. ఏం లాభం, మొగుడు పోయి తల్లి పంచన చేరింది కమల. ఎప్పుడు దిగులు పడుతూ కూర్చుని 10 ఏళ్లు లాగేసిన కమల ఈ మధ్యే కొంచెం హుషారు తెచ్చుకుంటోంది అనుకుంది అవ్వ. దీర్ఘంగా నిట్టూర్చుకొని కూతురు నవ్వును అపురూపంగా చూసుకుంటోంది. ముత్యాల గొలుసు అని, కాలిపట్టీలని తలుచుకుంటూ ఊహల్లో ఆనందపడుతున్న కూతురిని చూసుకుంటోంది అవ్వ. మణి నుంచి ఫోన్ వచ్చింది. కమల, జాకెట్లు సాయంత్రానికి ఇచ్చేవే, రాత్రికి ఊరు బయలుదేరుతున్నాము పెళ్ళికి అని తొందర పెడుతోంది మణి. కారణం ఇదే అని మణికి వివరించి చెప్పలేక కమల కాళ్ళు ఇడ్చుకుంటూ గుడిసెకి బయలుదేరింది. సాయంత్రం మణి అవ్వ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అవ్వ, నీ బుడ్డను చూడు, జాకెట్ల కోసం గుడికి పోయినా. పిలిస్తే కమల పలకలేదు. తలుపు తోసి లోపలికి చూస్తే కమల భయంకరమైన స్థితిలో కనిపించింది. అంబులెన్స్కి ఫోన్ చేసి నీ దగ్గరికి పరిగెత్తుకొస్తున్నా, పద అని అవ్వకి ఆశ్రయిస్తూ గుడిసెకి తీసుకుపోబోయింది. అంబులెన్స్ ఎదురొచ్చింది. అవ్వ కూడా అంబులెన్స్ ఎక్కింది. కూతురు కళ్ళు మూసుకుని ఉంది. కమలమ్మ అని నెమ్మదిగా పిలిచింది కూతురిని తట్టి లేపుతూ. అలా పిలుస్తూనే ఉంది. హాస్పిటల్లో చెప్పారు కమల ఇంకా లేదని. 10 మంది పందుల్లో మీద పడితే ప్రాణం గుట్టుకుమందని. అవ్వ గుండె పగిలేలా ఏడ్చింది. 44 ఏళ్ల మహిళ కూడా మగ మృగాలకి ఆట వస్తువే అయిందే. 4 ఏళ్ల చిన్నారి, 60 ఏళ్ల ముసలమ్మ, ఎవరినీ విడిచిపెట్టరే ఈ అడవి దున్నలు. తాగేసి ఇంగితం మర్చి అయ్యో అని అవ్వ ఏడుస్తుంటే పక్కనే అవ్వని పట్టుకుని కూర్చున్న మణి, అయ్యో ఇదంతా నా వల్లేనేమో అని మనసులో కుమిలిపోతోంది.
పెళ్ళికి వెళ్లకుండా అవ్వకి ఓ 4 రోజులు తోడుగా ఉంది మణి. ఓ నైరాశ్యంలో ఉన్నా కూడా అవ్వ ఏదో వెతుకులాడుతూ ఉండేది. అవ్వ ధైర్యంగా ఉండు అని మణి వచ్చి పలకరించిపోతూ ఉండేది. అవ్వ కమల ఫోటో చూసుకుంటూ ఒక చేతి సంచిని ఎప్పుడూ తన చేతికి తగిలించుకుని ఉండేది. లోకంలో మిగిలి ఉన్న ఒక్క బంధం కమల. ఇప్పుడు తను కూడా లేక బతుకు శూన్యం అయిపోయింది అవ్వకి. బుద్ధి పుట్టినంతసేపు గుడిసెలో కూర్చుంటుంది, లేదంటే వచ్చి ఇక్కడ పాకలో కూర్చుంటుంది. మొక్కజొన్నలు అమ్మటం మానేసింది. ఈరోజు అవ్వ అనూహ్యను తాకి పలకరించింది. చాలా రోజుల తర్వాత మనసారా నోరారా నవ్వి కమలమ్మ అని కూతురు పేరు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ చేతి సంచిలోకి చేయి పెట్టింది. ఒక మూట తీసింది. అనూహ్య భయంతో గబగబా వెళ్ళడానికి రెడీ అయ్యింది. కమల అంటూ అవ్వ తన బలహీనమైన చేతితోనే బలంగా అనూహ్యని వెళ్లకుండా ఆపి అనూహ్య చేతిలో తన మూట పెట్టింది. అనూహ్య చిరాకుగా మూటని ఇచ్చేపోయింది. కొనుక్కో కమల, ముత్యాల దండ కొనుక్కో, గల్లు గల్లు కాలి పట్టీలు కొనుక్కో, సంతోషంగా వేసుకుని తిరుగమ్మా బంగారు తల్లి అని అనూహ్య బుక్కలు ప్రేమగా తాకి తన 2 చేతులు అనూహ్య మొహానికి చుట్టూ తిప్పి మెటికలు విరిచింది. నెమ్మదిగా నేలకు జారిపోయింది అవ్వ. కుప్పలో ముడుచుకుని కూర్చుండిపోయిన అవ్వను చూసి పక్కనున్న అతను అవ్వని లేపాలని చూశాడు. అవ్వ మొహంలో చిన్న చిరునవ్వు. తన కోరిక తీరినట్లు, తను ఆశించింది చేయగలిగినట్లు, చివరి ఆశ తీరిందేమో, చివరి శ్వాస కూడా వదిలేసింది. అయ్యో అవ్వ చనిపోయిందని అన్నాడు అతను. అంది భయంగా బాధగాను అనూహ్య. కళ్ళ నుంచి నీళ్లు దారగా కారిపోతున్నాయి అనూహ్యకి. చేతిలో మూట అవ్వ తాలూకా చిహ్నం. అనూహ్యకి చేతిలో బరువు పెరిగిపోతున్నట్టుగా తూచి మూటని అవ్వ పక్కన పెట్టేపోయింది. వద్దమ్మా, మూటను వదిలేయకు, బహుశా మూటలో డబ్బులుంటాయి. అవ్వ తన కూతురు ఆశపడ్డ గొలుసు పట్టీలు నీ రూపంలో తన కూతురుని చూసుకుని నీకు డబ్బు రూపంలో అందించింది. అవ్వ నీకు ఇచ్చిన బహుమతిని వదులుకోకు, అవ్వ కోసం స్వీకరించు. మానవత్వం కోసమన్నా ఈ పని చెయ్యి అంది. ఎప్పటినుంచి అక్కడ నుంచుని వచ్చిందో అదంతా చూసింది మణి. అవ్వ కోసం తన బాధ్యతగా అనూహ్యకి అవ్వ ఆశను తెలియచేస్తూ చెప్పింది మణి. థ్యాంక్స్ ఫ్రెండ్, విన్నందుకు. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.